అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ గురువుల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ రోజు వచ్చేసరికి కలెక్షన్స్ అన్ని మిక్స్డ్ కాదు కానండి, ప్యూర్ షిఫాన్స్, క్రేప్స్, జార్జెట్స్ ఇలా మిక్స్డ్ అన్ని, అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మొత్తం అన్ని చేయించానండి. కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయి ఇవి కూడా. మనం ఒక్కొక్కటి చూసేసుకుందాం. ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మనం స్టార్ట్ చేసేసుకుందాం వీడియో అయితే. ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇదండి. ఇది వచ్చేసరికి జార్జెట్, షిఫాన్ జార్జెట్ అంటారు బేసిక్ గాను. ఇది షిఫాన్ జార్జెట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది డిజిటల్ ప్రింట్ అండ్ లేస్ కూడా వస్తుందండి. మీకు నేను ఓపెన్ చేసేసి మొత్తం ఒకసారి చూపిస్తాను, తర్వాత నేను డ్రేప్ చేసుకుని పెట్టుకుని చూపిస్తాను. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. యాక్చువల్ గా దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది డిజిటల్ ప్రింట్ మనం వేయించుకుందే ఇది బ్లౌజ్. ప్లస్ మీకు ఇలా లేస్ ఇచ్చానండి, పైన కింద కూడా మీకు ఎట్లాగా లేస్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చీర అంతా ఒకసారి చూసుకొని తర్వాత నేను పెట్టుకుని చూపిస్తాను మీకు. ఇలా ప్లెయిన్, మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది, పైన కింద కూడా ఇలా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది. షిఫాన్ జార్జెట్ అంటారు. అంటే మనకి ట్రాన్స్పరెంట్ గా అయితే మరి టూ ట్రాన్స్పరెంట్ గా ఉండదు, చాలా ఎలిగెంట్ గా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ తీసుకున్నా ఓకే. ఇదిగోండి, ఇది చిన్న పళ్ళుకి ఇలా సింగిల్ లైన్ డిజిటల్ ప్రింట్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? డార్క్ మెజెంటా అంటే బ్లాక్ కి ఆ కాంబినేషన్ లో ఉంటుందండి. ఇది ఇట్లా వస్తుందండి. మీకు ఇలా వస్తుంది చీర అంతా, ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి, మీరు పెట్టుకుంటే ఇట్లా వస్తుందండి. ఇప్పుడు నేను బ్లౌజ్ ఒకసారి పెట్టుకుని చూపిస్తున్నాను, ఇలా ఒకసారి చూసేసుకోండి. ఇదిగోండి, ఎట్లా వస్తుంది. అంటే మీకు ఈ బ్లౌజ్ కావాలంటే ఈ బ్లౌజ్ తోనూ తీసుకోవచ్చు. చాలా సాఫ్ట్ మెటీరియల్, మొత్తం అంతా వస్తుందమ్మా. చాలా సాఫ్ట్ మెటీరియల్, మీకు ట్రాన్స్పరెంట్ గా అయితే ఉండదు. చక్కగా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దిస్ ఇస్ ద ప్రింటెడ్ బ్లౌజ్. నేనైతే ఇట్లా ఇచ్చేసాను. మీకు చీర వచ్చేసరికి 560 ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి 1 మీటర్ ఉంటుంది. ఇలా అయితే కనుక మీకు దీని కాస్ట్ వచ్చేసరికి 2700 పడుతుందండి. అలా కాకుండా మీకు డిఫరెంట్ బ్లౌజ్ కావాలంటే ఇలా ప్లెయిన్ పట్టు మీద ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన బ్లౌజ్ మీకు ఫస్ట్ ఒకసారి బ్లౌజ్ చూసుకోండి. హ్యాండ్స్ కి ప్లస్ బ్యాక్ సైడ్ అది రైట్ సైడ్ పోర్షన్ లో వస్తుందండి. మీరు దగ్గరగా చూసుకోండి. హ్యాండ్స్ కి ఇట్లా వచ్చేస్తుంది. హ్యాండ్స్ వర్క్ అయితే ఇట్లా వస్తుంది. ఆ కింద పార్ట్ వచ్చేసరికి మీకు బ్యాక్ రైట్ పోర్షన్ రైట్ సైడ్ వస్తుందండి. మీకు రైట్ సైడ్ వస్తుంది, కుట్టించుకుంటే ఇలా రైట్ సైడ్ వస్తుందండి. ఇది అంటే నా బ్లౌజ్ చూపించాము అంటే ఇప్పుడు బ్లౌజ్ మనకి ఎట్లా రైట్ సైడ్ వస్తుందండి. ఓకేనా? అలా రైట్ సైడ్ పోర్షన్ లో మనకు వస్తుంది. అంటే మనకి లెఫ్ట్ ఎలాగో చీర వచ్చేస్తుంది కాబట్టి ఇది రైట్ సైడ్ పోర్షన్ వస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్, మీకు డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు అండి చీరలోది. ఇన్ కేస్ ఎవరికైనా కూడా కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ కావాలంటే దీనికి వెళ్ళొచ్చండి. అది ఇంకెవరి ఇష్టం వాళ్ళండి. దీంతో అయితే కాస్ట్ సెపరేట్ గా ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు వాట్సాప్ లోకి వచ్చి నాకు మీకు స్క్రీన్ షాట్ పెడితే దాన్ని బట్టి నేను డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఈ చీరతో బ్లౌజ్ అయితే కనుక 2700 అండి. అదొక చీర. ఇంకోటి వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ క్రేప్ అండి. క్రేప్ విత్ కొంచెం ఆర్టిస్టిక్ గా ఉంటుంది. ఇదైతే చీర లైట్ కలరే గానీ కొంచెం పేస్టల్ షేడ్ ని డిఫరెంట్ గా డిజైన్ చేయించాను. ఇదైతే కనుక ఇది కూడా బ్లౌజ్ దీంట్లోనే వచ్చేస్తుంది. మీకు ఒక్కసారి చూపిస్తున్నా. ఇదిగోండి, ఇలా వస్తుంది. లైట్ పేస్టల్ గ్రీన్ కి ఇలా బార్డర్ కి డార్క్ గ్రీన్ బార్డర్ కింద ఇచ్చేసి ఇది హ్యాండ్స్ కి వస్తుందండి. ఈ ప్రింట్ వచ్చేసరికి మీకు హ్యాండ్స్ కి వస్తుంది. ఓకే, ఇది వద్దు అనుకుంటే మనం ఇది ఎట్లా ఉంచేసుకుంటే ఇంకో 2 గుచ్చీలు వస్తాయి. అది అలా ఉంచేసుకుని నేను పెట్టిన బ్లౌజ్ మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది మీకు డిఫరెంట్ హ్యాండ్ పెయింటెడ్ లాగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ గా హ్యాండ్ పెయింటెడ్ లాగా. ఇదిగోండి, ఇట్లా బంచ్ చూసుకోండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మంచి క్రేప్ అండి. ఇది మంచి క్రేప్ కి లైట్ వెయిట్ ఉంటుంది. చీర అంతా కూడా చక్కగా ఇలా బంచెస్ దగ్గరగా ఇలా బంచెస్ వచ్చేస్తాయి మీకు. ఇదిగోండి, పళ్ళులో వచ్చేసరికి చక్కగా ఎంత మంచి డిఫరెంట్ గా పెద్ద బంచెస్ వస్తాయి లోటస్ వి. ఇది డిఫరెంట్
లుక్ ఇస్తుంది. ఇది ఆర్టిస్టిక్ గా ఉంటుందండి. బేసిక్ గా అందరూ చేసేది ఇది కాదండి, నాది ఎంటైర్లీ డిఫరెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరూ చేసే ఆర్ట్ గా నా శారీస్ అయితే ఉండవు, మీకు కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి నా చీరలన్నీ కూడా. అది ప్రింట్ అవని, అది హ్యాండ్లూమ్ కలెక్షన్ అవని, ఇది ఎవరైనా కట్టుకోవచ్చు అండి, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. చక్కగాను ఇలా డ్రెప్ చేసుకుంటే ఇంత సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసరికి నేను చేసిన బ్లౌజ్ ఏంటంటే ఇదండి, మంచి వర్క్ వస్తుంది. ఎంటైర్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాను నేనైతే దీనికి. సేమ్ కాకపోతే ఆ లోటస్ వర్క్ నే మనం ఇట్లాగా హ్యాండ్స్ కి ఇచ్చేసాం. హ్యాండ్స్ కి మీకు బ్యాక్ సైడ్ వస్తుంది, ఒకసారి చూపిస్తాను. హ్యాండ్స్ కి ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ ఇచ్చేసాను. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. మీకు హై నెక్ ప్యాటర్న్ తో కుట్టించుకుంటే బాగుంటుందండి. ఇది ఎంటైర్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్. మీకు చీర కాస్ట్ అయితే బేసిక్ గా 2800 3000 పడుతుందండి. ఇది కొంచెం పెయింటింగ్ కాస్ట్ అంటే డిఫరెంట్ గా యూనిక్ గా వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్ అయితే అనిపిస్తుంది. మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నేనైతే బేసిక్ గా ఈ బ్లౌజ్ తో పాటు చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ సెపరేట్ గా ఉంటుంది, మీకు 3000 పడుతుంది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే దాన్ని బట్టు ఈ బ్లౌజ్ తో పాటు మీకు ప్రైస్ అయితే చెప్తాను. లేదంటే మీరు ఈ బ్లౌజే తీసుకోవచ్చు, కానీ ఇది ప్రైస్ రిడక్షన్ ఉండదండి. షిప్పింగ్ కూడా సెపరేట్ గా ఉంటుంది, షిప్పింగ్ ఫ్రీ అయితే ఇవ్వలేను. ఇవి మీకు చాలా రీజనబుల్ గా చెప్పానండి. ఇవైతే మళ్ళీ ఇంకా షిప్పింగ్ ఫ్రీ అని అడగద్దు. ఈ చీరలు మీరు ఎంటైర్లీ మీరు బొటిక్స్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి చూసుకుంటే గనక మినిమం 5000 కాదు కదా 8000 కూడా తక్కువకు రావండి. న్యాచురల్ గా ఉన్న క్రేప్స్ కానీ న్యాచురల్ షిఫాన్స్ జార్జెట్స్ కానీ ఏవైనా సరే 8000 అబౌవ్ అండి. బయట మీరు బొటిక్స్కి వెళ్ళండి, ఏదైనా షాపింగ్కి వెళ్ళినా కూడా అదే రేంజ్ ఉంటాయండి. నేను చాలా రీజనబుల్ గానే చెప్తున్నాను. ఇంకోటి అండి, మంచి ఆర్గాన్జా, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ ఆర్గాన్జా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం ఇలా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాము. ఇదిగోండి, ఇది బార్డర్ తో పాటు వస్తుంది. ఫస్ట్ బార్డర్ చూసుకోండి, ఇలా ఇది బార్డర్ అండి. మంచిగా సిల్వర్ బార్డర్, మొత్తం చీర అంతా సిల్వర్ బార్డర్ వచ్చేస్తుంది మీకు, ఓకేనా. పైన వచ్చేసరికి 1 ఇంచ్ బార్డర్, అదే సిల్వర్ 1 ఇంచ్ బార్డర్ వస్తుంది. ఇప్పుడు చీర అంతా చూసుకోండి, జారదు, ప్యూర్ ఆర్గాన్జానేనండి. చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాము. చీర అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాము. దీంట్లో బ్లౌజ్ అయితే తీయద్దండి, దీంట్లో బ్లౌజ్ తీస్తే చీర మళ్ళీ సరిపోదు, ఓకేనా. ఇది వస్తుందండి ఇలా చీర అయితే చక్కగాను. ఇప్పుడు నేను చీర పెట్టుకుని మీకు చూపిస్తాను ఒకసారి. ఒక నిమిషం. బ్లౌజ్ నేను ఎంటైర్లీ డిఫరెంట్ బ్లౌజ్ ఇచ్చేసాను దీనికి, చాలా బాగుంటుంది చీర. ఒక్కసారి ఇదిగోండి, ఇట్లా ఉంటుందండి. జారటం అయితే జారదండి. ఇలా సింగిల్ లేయర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపించింది అనుకోండి, ఇలా 2 లేయర్స్ కింద వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చీర ఇలా 2 లేయర్స్ కింద వేసుకున్నా చాలా బాగుంటుంది, ఓకేనా. ఇలా వస్తుందండి. 2 లేయర్స్ కింద వేసుకుంటే చక్కగా మీకు జారదు. ఇక్కడ పిన్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైనర్ పీస్ అండి. యాక్చువల్ గా డిజైనర్ పీస్. అసలు ఈ బార్డర్ హైలైట్ అండి. మీకు ఇలాంటి బార్డర్ కొంచెం దొరకడం కష్టం, అలాంటి బార్డర్ తో చేయించాను నేనైతే. కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఇలాంటి బార్డర్ ని మనం ఇలా సెట్ చేసాము. మంచి డిజైనర్ పీస్ అండి. ఇదిగోండి, బార్డర్ తో ఒకసారి ఇలా దగ్గరగా చూసుకోండి, మీరు ఇలా దగ్గరగా చూసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసరికి మీకు మంచి వర్క్ వస్తుందండి, ఫుల్ వర్క్ వస్తుంది. ఇది అంతా మిషన్ ఎంబ్రాయిడరీ, జార్జెట్ మీద మిషన్ ఎంబ్రాయిడరీ అండి, ఓకేనా. మీరు ఒకసారి దగ్గరగా చూసుకోండి. జార్జెట్ మీద ఇదంతా చిప్స్ తో వచ్చింది, ప్లస్ థ్రెడ్ వర్క్ వచ్చింది, మిషన్ ఎంబ్రాయిడరీ ఇలా వస్తుందండి. ఎంటైర్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ నేను ఇలా ఇచ్చేసాను. చక్కగా దీన్ని డ్రేప్ చేసుకుని ఇలా కుట్టించుకుంటే కనుక చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. చీర వచ్చేసరికి మంచి యూనిక్ గా ఉంటుంది. చిన్న అంటే పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు, ప్లస్ చిన్న పార్టీస్ ఫంక్షన్స్, ఈవినింగ్ పార్టీస్ ఫంక్షన్స్, అలా ఎంగేజ్ జనరేషన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. యాక్చువల్గా చెప్పాలంటే
యుఎస్ లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్ లుక్ గా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. బ్లౌజ్ అయితే మీరు డిఫరెంట్ గా ప్యాటర్న్ తో స్టైల్ చేయించుకుంటే ఇది చాలా అంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 4200 అండి. ఇది కూడా నేను చాలా రీజనబుల్ గానే చెప్తున్నాను. 4200 అండి. మంచి ఆర్గాన్జా మెటీరియల్, చాలా ఫాలింగ్ గా ఉంటుంది, మీకు ఎక్కడ జారదు, గుచ్చుకోదండి. ఓకేనా, అదొకటండి. ఇంకోటి వచ్చేసరికి ఇది జార్జెట్ అండి. మంచి జార్జెట్ కి మీకు చక్కగా బుటాస్ ఇలా వర్క్ వస్తుంది. షిబోరి డైయింగ్ వచ్చేసరికి షిబోరి డైయింగ్ విత్ ఇలా చీర అంతా ఇలా బుటాస్ వస్తాయండి. ఇలా బుటాస్ వస్తాయి. చీర అంతా ఇలా మంచి ఎల్లో షేడ్ ని ఇలా షిబోరి డైయింగ్ లాగా డైయింగ్ చేయించేసాను. అండ్ మీకు ఆ వైట్ వర్క్ తో వచ్చింది కాబట్టి ఇలా లేస్ లాగా నేను అటాచ్ చేయించానండి. పైన కింద కూడా ఇలా లేస్ లాగా మీకు వచ్చేస్తుంది. ఇలా చీర అంతా ఇలా వస్తుందండి. ఇది జార్జెట్ అండి, అంటే మరీ ప్యూర్ కాదు, ఇది మామూలు జార్జెట్ కానీ బాగుంటుంది. ఇది పళ్ళులో కొంచెం ఎక్కువ బుటాస్ వస్తాయండి. ఇలా పళ్ళులో కొంచెం ఎక్కువ బుటాస్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు నేను మనకి దీని బ్లౌజ్ ఏమి ఇచ్చానేది ఒక్కసారి చూసేసుకోండి. ఇలా వస్తుంది. ఓకేనా, ఇదిగోండి కట్టుకుంటే కనుక ఇలా వచ్చేస్తుంది. చూపిస్తున్నా, ఇదిగోండి కట్టుకుంటే చక్కగా ఇలా వచ్చేస్తుంది. చీర అంతా ఇలా వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది బ్లౌజ్ అండి. ఇది కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ ఇచ్చాను, నెట్టెడ్ బ్లౌజ్. కొంచెం డిఫరెంట్ లుక్ కోసం ఇలా నెట్టెడ్ బ్లౌజ్ మనం ఇలా సెట్ చేసాము. ఇలా వస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ తో 2800 అండి. 2800. ఓకేనా, దూరం నుంచి కూడా చూపిస్తున్నాను, దగ్గర నుంచి కూడా చూసుకోండి ఒకసారి. 2800. ఈ బ్లౌజ్ నెట్టెడ్ బ్లౌజ్ లైనింగ్ వేయించుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఇది కూడా ఇవన్నీ కూడా మీకు మార్కెట్ లో అయితే కొంచెం ఇంత డిఫరెంట్ గా ఉండవు. నేనైతే కొంచెం డిఫరెంట్ గా సెట్ చేసి చక్కగా రీజనబుల్ ప్రైస్ లోనే మీకు చూపిస్తున్నానండి. ఇంకొకటి ఇది వచ్చేసరికి జార్జెట్ కి యాప్లిక్ వర్క్ అండి. ఇది జార్జెట్, ఇది యాప్లిక్ వర్క్. ఇదిగోండి ఇలా డిఫరెంట్ గా మంచి మెజెంటాకి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చేసాను నేను. ఇదంతా యాప్లిక్ వర్క్ అండి, కలంకారీ యాప్లిక్ వర్క్. హ్యాండ్ పెయింటెడ్ ని ఇలా మనం కట్ చేసి ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేయించాము. ఇదంతా యాప్లిక్ వర్క్ అండి. ఓకేనా, ఇప్పుడు మీకు నేను బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను. బ్లౌజ్ ఒకసారి చూసేసుకోండి. ఇది కూడా కట్టుకుంటే మటుకు చాలా ప్యూర్ జార్జెట్ అండి. ఇది వచ్చేసరికి నేను ప్యూర్ జార్జెట్. ఇది యాక్చువల్ గా ఫాల్ కూడా వేయించేసాను. ఫాల్ కూడా వేయించేసి మీకు చూపిస్తున్నాను. ఇది ప్యూర్ జార్జెట్ అండి. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వను నేను. మంచిగాను కొంచెం పాలిషింగ్ చేయించేసి నీట్ గా, అంటే పాలిషింగ్ చేయించిన తర్వాత మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో అప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను మీకు. ఇది పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి. మంచి మెజెంటా కలర్ కి ఇలా ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చేసాను. ఇట్లా ప్యూర్ జార్జెట్ సింగిల్ స్టెప్ లో కూడా మీరు వేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఇలా యాప్లిక్ వర్క్ నే ఇలా బ్లౌజ్ కింద పొందూరు ఖాదీ అండి. ఇది పొందూరు ఖాదీని ఇలా హ్యాండ్స్ కి మీకు బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. బ్లూ కలర్ దాంతో ఉంటుందండి. ఇదంతా యాప్లిక్ వర్క్, బ్లూ కలర్. బ్లౌజ్ అంతా ఒకసారి ఇలా విడిగా చూపిస్తున్నాను. డీప్ నెక్ హ్యాండ్స్, డీప్ నెక్ అండ్ హ్యాండ్స్ వస్తుంది. ఓకేనా, డీప్ నెక్ హ్యాండ్స్ వస్తుంది మీకు. చక్కగాను ఇలా కుట్టించుకుంటే తెలుస్తుందండి దీని అందం ఏంటనేది. మీరు కుట్టించుకుంటే ఇలా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, దూరం నుంచి దగ్గర నుంచి కూడా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక చీర అండి. దీని కాస్ట్ అయితే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. ఇది 7800 అండి. 7800. ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ మనకి ఎంత వర్క్ చేసింది. 7000 కాదు కదా, మీకు 10,000 కూడా రాదండి బయట అయితే మార్కెట్ లో. ఇది వచ్చేసరికి ఇంకొక ఆర్గాన్జా అండి. ఇక ఆర్గాన్జాకి ఇలా కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. ఇదిగోండి మీద ఒకసారి ఇలా కట్ వర్క్ చూసుకోండి. ఇలా కట్ వర్క్ వస్తుంది, చక్కగా బార్డర్ ఇలా కట్ వర్క్ వచ్చేసరికి ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి. ఈ ఆర్గాన్జా కూడా చాలా బాగుంటుందండి. మంచి డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి బాగుంటుంది ఇది. ఇదిగోండి ఇలా ఉంటుంది. చీర అంతా
ఇలా ఉంటుందండి. మంచి లైట్ బ్లాక్ కలర్ అండి, మరీ టూ బ్లాక్ కాదు ఇది. అదొక రకమైన బ్లాక్ లో అదొక మనకి షేడెడ్ లాగా ఉందండి. ఇది నాకు బ్లాక్ లాగా కూడా అనిపించట్లేదు, కానీ కలర్ అయితే మటుకు చాలా బాగుందండి. ఇలా వస్తుంది కట్టుకుంటే చక్కగా. నాకు ఇదైతే పర్సనల్ గా ఈ ఆర్గాన్జా బాగా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ ఫాలింగ్ ఉంది చక్కగా, మనకి అంత ట్రాన్స్పరెంట్ గాను లేదు, సింగిల్ లేయర్ వేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి మంచిగా ఇలా బ్లౌజ్ ని, కాంట్రాస్ట్ బ్లౌజ్ ని, ఇలా వర్క్ తో వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ ని నేను ఇలా సెట్ చేసేసాను. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5200 5200. ఇలా దగ్గర నుంచి దూరం నుంచి కూడా చూసుకుని ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు. 5200 ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి. చక్కగా ఇవన్నీ చాలా బాగుంటాయండి. స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ ఇవన్నీ కూడా, స్కిన్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి. అదొక చీర. ఇంకోటి వచ్చేసరికి మంచి ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో. ఇది కూడా ప్యూర్ జార్జెట్ కి మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను. దీంట్లో బ్లౌజ్ తీలి ఇదిగోండి, ఇదిలా సెల్ఫ్ బార్డర్ వచ్చేస్తుంది మీకు పైన కింద కూడా. చక్కగా వీవింగ్ స్టైల్లో వచ్చిన సెల్ఫ్ బార్డర్ అండి, వీవింగ్ స్టైల్లో వచ్చిన సెల్ఫ్ బార్డర్. ఇది చీర అంతా ఇట్లా వీవింగ్ ఉంటుందండి, థ్రెడ్ వీవింగ్ అంటారు దీన్ని. థ్రెడ్ వీవింగ్ పైన కింద కూడా సేమ్ బార్డర్. మీకు ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది. చీర అంతా చక్కగా మంచి ఫ్లోరల్. ఈ డిజిటల్ ప్రింట్ ఇది కూడా మనదేనండి. ఈ ప్రింట్ కూడా మనం వేయించిందే. ఇదిగోండి పళ్ళులో కొంచెం డిఫరెంట్ లుక్ కోసం ఇలా డిఫరెంట్ గా ఈ ప్రింట్ మీకు 2 కలర్ కాంబినేషన్స్ తో ఇలా పళ్ళు వస్తుంది. కానీ ఇది కూడా నాకు పర్సనల్ గా చాలా నచ్చిందండి. విత్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. మీకు ఇలా నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇట్లా లైన్ 1 లైన్ సీక్వెన్స్ వస్తుందండి. 1 లైన్ చీర మొత్తం అలా సీక్వెన్స్ వచ్చేస్తుంది. మంచి ఇదిగోండి మస్టర్డ్ ఎల్లో. ఇది నాకు పర్సనల్ గా ఇది కూడా బాగా నచ్చిందండి. ఇది కూడా మీరు సింగిల్ లేయర్ వేసుకోవచ్చు, డబుల్ లేయర్ కావాలంటే వేసుకోవచ్చు. దీన్ని ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న బ్లౌజ్ నేను సెట్ చేశాను. ఇదిగోండి డార్క్ గ్రీన్ ని ఇలా హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. మీకు ఈ వర్క్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుందండి. మీకు ఇట్లా ఓపెన్ చేస్తున్నాను, ఫస్ట్ ఇలా చూసుకోండి. ఇది హ్యాండ్స్ అండి, ఓకేనా? ఇది హ్యాండ్స్, ఇది బ్యాక్ సైడ్ హై నెక్. ఇలా హై నెక్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఓకేనా? ఇది ఒక బ్లౌజ్ అండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బ్లౌజ్ తో వేసుకుంటే కనుక మీకు అనుమానమే లేదు. అసలు వాషబుల్, మీరు వాషింగ్ మెషిన్ లో వేసేసుకోవచ్చు. మంచి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంది, లైట్ వెయిట్ ఉంటుంది. డిజిటల్ ప్రింట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వేయించేసాను. మీకు పళ్ళును ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4000. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్, ప్యూర్ క్వాలిటీతో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి. ఇవన్నీ కూడా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి. ఇది ఒక చీర అండి. ఇంకోటి వచ్చేసరికి మంచి బ్లాక్ అండి. మీకు ఇది సెల్ఫ్ ప్యూర్ జార్జెట్ అండి. ఇది కూడా సెల్ఫ్ వచ్చేస్తుంది. మీకు విత్ మిర్రర్ వర్క్ వస్తాయి. ఇలా చూపిస్తున్నాను, ఇదండి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది ఒక్కసారి చూడండి. ఇది చక్కగాను ఇది లేస్ ని కొంచెం డిఫరెంట్ లుక్ కోసం ఇలా చేయించామండి. ఇలా చీర అంతా మీకు పైన కింద కూడా వస్తుంది విత్ మిర్రర్ వర్క్. అండ్ బాడీ పార్ట్ చూసుకోండి, సెల్ఫ్ డిజైన్, మొత్తం సెల్ఫ్ డిజైన్ అంతేనండి. చిన్న లీవ్స్, బాడీ పార్ట్ మొత్తం సెల్ఫ్ డిజైన్ విత్ స్మాల్ మిర్రర్స్. పళ్ళులోను కింద బార్డర్ లో ఇట్లా పళ్ళులో మొత్తం వస్తాయి అండ్ కింద బార్డర్ కి వస్తాయి. ఈ మిర్రర్స్ అనేది ఇలా కింద బార్డర్ కి వచ్చేస్తాయి. బ్లాక్ అండి, ఇలా బ్లాక్ ఇలా వేసుకుంటే ఇది కూడా ప్యూర్ జార్జెట్, కానీ చాలా బాగుంటుందండి. కట్టుకుంటే కనుక చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఇది ఫుల్ స్లీవ్స్ కొట్టించుకోండి. ఇది 1.5 మీటర్ ఉంది. ఇది ఎవరు తీసుకుంటారో కానీ ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఇది కూడా ఇది సీక్వెన్స్ తో వచ్చిన ప్యూర్ జార్జెట్ అండి. చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అస్సలు భయపడద్దు ఇది గుచ్చుకుంటుందేమోనని, అస్సలు టెన్షన్ పడద్దు. అది మటుకు క్లియర్ గా చెప్తున్నా. ప్యూర్ జార్జెట్ మీరు ఎంతసేపు అయినా వేసుకున్నా కూడా స్కిన్ ఫ్రెండ్లీ, చక్కగా హాయిగా ఉంటుందండి. దాంట్లో అనుమానం లేదు. మంచి బ్లాక్ ని ఇలా మనం బ్లౌజ్ ని డిఫరెంట్ గా సెట్ చేసాము. చాలా బాగుంటుందండి. ఇది ఫుల్ స్లీవ్స్ పెట్టుకుని కుట్టించుకుంటే కనుక, డీప్ నెక్ పెట్టుకుని ఫుల్ స్లీవ్స్ పెట్టుకుని కుట్టించుకుంటే చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి
5200 అండి, 5200. ఓకేనా అండి. ఇవ్వండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో చక్కగా ఫ్యాన్సీ శారీస్ అన్ని మీకు చూపించేసాను. మీరైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకుని నాకు వాట్సాప్ కనెక్ట్ అయ్యి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక సెక్షన్లో నేను కొన్ని డివైడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకి లెంతీ చేయట్లేదు వీడియో అని చిన్న వీడియో కింద నేను రిలీజ్ చేస్తా వస్తున్నాను. ఓకేనండి. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.